3 నెలల సన్నబియ్యం ఒకేసారి పంపిణీ చేస్తోంది సర్కార్. ఈ ప్రాసెస్ ఆలస్యమవుతుండటంతో లబ్ధిదారులు ఇబ్బందులు పడుతున్నారు. కరీంనగర్ జిల్లాలోని పలు రేషన్ షాపుల దగ్గర ఉదయం నుంచి సాయంత్రం వరకు బియ్యం కోసం పడిగాపులు కాస్తున్నారు. రాష్ట్ర కేంద్ర ప్రభుత్వ కోటా కింద వేర్వేరు రేషన్ కార్డులు ఉండడంతో ఈ పాస్ మిషన్లతో తమ్ తీసుకునేందుకు ఆలస్యమవుతుందని డీలర్లు చెబుతున్నారు. దీనిపై మరిన్ని డీటెయిల్స్ కరీంనగర్ నుంచి వెంకటేష్ అందిస్తారు. ప్రభుత్వం రేషన్ షాపుల ద్వారా పంపిణీ చేసే ఉచిత బియ్యం 3 నెలలు కలిపి ఒకేసారి ఇస్తుంది. 3-4 రోజులుగా ఈ ప్రక్రియ కొనసాగుతుంది. అయితే సాంకేతిక కారణాలు కావచ్చు, తర్వాత ఈ రేషన్ బియ్యం ఇచ్చేటప్పుడు పాటించాల్సిన నిబంధనలు కావచ్చు చాలా కఠినంగా ఉన్నాయి. ఒక కస్టమర్, ఒక లబ్ధిదారుడు రేషన్ బియ్యం తీసుకోవాలంటే 6 సార్లు ఈ పోస్ట్ మిషన్ మీద తంబు తీసుకోవాల్సి వస్తుంది. దీంతో ప్రక్రియ చాలా ఆలస్యం అవుతుంది. 3 నెలల బియ్యం కాబట్టి ఒకేసారి తీసుకోవడానికి చాలా మంది బార్లు తీరుతా ఉన్నారు రేషన్ షాపుల దగ్గర. ప్రజెంట్ చూడొచ్చు మనం కరీంనగర్ గోదాంగడ్డ ఏరియాలోని రేషన్ షాప్ దగ్గర. ఇక్కడ కూడా ఒకవైపు మహిళలు, ఒకవైపు పురుషులు బియ్యం తీసుకోవడానికి వచ్చారు. ముఖ్యంగా సన్న బియ్యం కాబట్టి ప్రతి ఒక్కరు బియ్యం తీసుకుంటా ఉన్నారు. ఇక్కడ మనకు సన్న బియ్యానికి సంబంధించిన బ్యాగులలో ఒక కస్టమర్కి సంబంధించిన బ్యాగులు ఇక్కడ ఉన్నాయి. ఈ కస్టమర్తో ముందుగా మాట్లాడదాం. అమ్మ, ఎంతమంది మీ ఇంట్లో? 5 ఎంత వచ్చినాయమ్మా బియ్యం? 90. ఒక నెలకైతే 30 వచ్చేటి. ఎంతసేపు అయిందమ్మా లైన్ కట్టి? నిన్న ఇచ్చిపోయినాయి, ఇలా తీసుకుపోతున్నాం కార్డు. అవును. ఎంత టైం పడుతుంది లోపల? గంట పడుతుంది. ఎన్ని సంతకాలు తీసుకుంటారు మీ తమ్ముతోటి? 6 సార్లేమో. 6 సార్లు. 9 సార్లు. మరి ఒక్కొక్క మనిషికి 9 సార్లు అంటే ఎంత టైం పడుతుంది? తెలియదు, గంట. ఓకే అమ్మా, ఇప్పుడు సన్న బియ్యం ఎట్లా ఉన్నాయి? మీరు తీసుకున్న బియ్యం ఎట్లా ఉన్నాయి? మంచిగానే ఉన్నాయి. ఇంకా అట్లా వండుకుంటున్నాయి. ఇక నూకలు ఉన్నాయి. మీరు సన్న బియ్యం ఇవే బియ్యం బయట కొనాలంటే ఎంత అవుతుందమ్మా? 90 కిలోలు అంటే? 90 కిలోలు అంటే ఎక్కువనే అవుతుంది, బాగానే అవుతుంది. బయట 40-50. ఇప్పుడు 1400, 1500 అమ్ముతారు కదా. 25 కిలోల బస్తా. ఇప్పుడు ఇవే తింటున్నాం. 4-5 వేల రూపాయల బియ్యం వచ్చినాయి. మీకు ఎట్లా అనిపిస్తుందమ్మా బియ్యం? ఇంత మంచి బియ్యం. ఓకే, ఇక్కడ చాలా మంది ఇంకా కస్టమర్లు ఉన్నారు. అమ్మ, మీరే కంచెలు? ఇటు గోదాంగడ్డనా? ఎన్ని కిలోలు వస్తాయి మీకు? 6 కిలోలు. ఎంతమంది మీ ఇంట్లో? ఒకదాని 6 కిలో అంటే 3 నెలలు కలిపి 3 నెలలు 18 కిలోలు వస్తాయి ఇప్పుడు. పిల్లగానులే ఇక ఆలే వాళ్ళకి. మీరమ్మా? ఇక్కడే కరీంనగర్. ఎంతమంది ఉన్నారు మీ ఇంట్లో? 4. ఒక నెలకు 24 కిలోలు. 3 నెలలు వస్తుందా? వస్తాయి 3 నెలలు. ఈరోజు వచ్చిరా? నిన్న మొన్న కూడా వచ్చిపోయారా? నిన్న మొన్న వచ్చిపోయినాం. అంటే ఇక మంది ఉన్నారు కదండి, మంది ఉన్నారు అని పోయినాం అంతే. టైం బాగా పడుతుంది ఇక్కడ? ఏ టైం పడుతుంది కదండి, లోపల 3 సార్లు అన్నట్టే కదా. ఓకే, ఎన్ని కిలోలు అన్న మీకు బియ్యం? 24 కిలోలు ఒక నెలకు. మొత్తం ఎంత? ఇప్పుడు ఎన్ని బ్యాగులు తెచ్చినాం? 2. లైన్ కట్టి ఎంతసేపు అయింది? లైన్ కట్టి 6 గంటల కట్టిన. 6 గంటల వచ్చి ఇప్పటిదాకా నిలవడం ఇంకా 4 గంటలు లేట్ అవుతుంది అడిగినవా? ఇక సర్వర్ బిజీ అంత. సర్వర్ బిజీ, మళ్ళీ 3-4 సార్లు పెట్టాలి కదా తమ్ము. అందుకోసం బియ్యం మరి సన్న బియ్యం ఇస్తున్నారు, 3 నెలలు ఒకసారి ఇస్తున్నారు. ఎట్లా అనిపిస్తుంది? మంచి కార్యక్రమం. కాకపోతే 3 నెలలు ఒకేసారి ఇచ్చినప్పుడు కూడా లేట్ కాకుండా ప్రభుత్వం ఏం చేస్తే బాగుంటుంది? ప్రభుత్వం బాగుంటుంది. ఒక అంతకుముందు ఒకటే తంబు తీసుకుంటారు కదా, అట్లా తీసుకునే ప్రాసెస్ ఉంటే బాగుంటుంది కదా. ఇప్పుడు ఇంట్లో తీసుకుని వాళ్ళది ఇట్లా ఏమైనా చేస్తారు కావచ్చు ఇట్లా. అన్నా, భగత్నగర్. ఎన్ని కిలోలు వస్తాయా మీకు? ఇద్దరం 12 కిలోలు. ఇద్దరికి 12 కిలోలు. 12 మూల 36 కిలోలు వస్తాయి. ఇక ఈసారికి అంటున్నారు, మరి టైం ఏమైనా పెంచితే ఇబ్బంది ఉండదు కదా. 15వ తారీఖు అంటే ఇక నిన్న మధ్యాహ్నం వచ్చిన 11 గంటల నుంచి 2 గంటల వరకు నిలబడిపోయినా. మళ్ళీ సాయంత్రం వస్తే ఆడ కార్డు పెట్టినారు. మరి ఇప్పుడు పోవన్నా ఉండనా, కాలనీ వస్తున్న దావకుండా కూడా పోవాలి అని అంటే ఉండు అంటాడు. ఒకసారి ఇచ్చిన మంచిదేనా? మంచిదైనప్పటికీ ఎట్లా ఇస్తే బాగుంటుంది లేట్ కాకుండా? సార్ కొంచెం టైం వేస్తే బాగుంటుంది. టైం ఇస్తే బాగుంటుంది సార్. టైం ఉంటే టైంతో పాటుగా తీసుకుంటారు. ఇంత ఒక్కసారి మీద వాడకుండా ఉంటారు కదా. ఒక సమస్య, మధ్యన స్టాక్ ఒడిచిపోతుంది. అట్లా ఇబ్బంది అవుతున్నది. మళ్ళీ స్టాక్ లేదనే దాని మీద అట్లా కూడా కొంత కోల్పోతున్నాం ఓసారి. కాబట్టి దాన్ని కూడా గమనించాలనేది మనవి. సార్ పర్వాలేదు సార్, ఇప్పటికైతే మంచిగా. ఇట్లా బియ్యం ఎట్లా ఉంటున్నాయి ఇచ్చిన బియ్యం? సార్ బియ్యం బాగానే ఉన్నాయి, తింటున్నాం, మంచిగా తింటున్నాం సార్, బాగానే ఉన్నాయి. అంతకుముందు అమ్ముకుంటా? అంతకుముందు తిన్నాం సార్, మేము అంతకుముందు తిన్నాం, ఎప్పుడైనా తిన్నాం సార్, ఇప్పటికైనా తినుడే ఎప్పుడైనా తిన్నాం. లోపల జరుగుతున్న ప్రక్రియను కూడా చూడొచ్చు. మనకు కార్డుదారు లోపలికి వచ్చిన తర్వాత వాళ్ళను ఈ పోస్ట్ మిషన్ ద్వారా తమ్ము తీసుకుంటారు. కాకపోతే ఒక నెలకు గతంలో ఒకటే తమ్ము తీసుకున్న వాళ్ళు ఇప్పుడు ఎట్లా ఉంది ప్రాసెస్ కనుక్కుందాం. అన్న, ఇప్పుడు ఈ పెద్ద మనిషి ఉన్నాడు కదా, 3 నెలల బియ్యం ఇస్తున్నాం, ఎన్నిసార్లు తీసుకుంటున్నారు తమ్ము? 3 సార్లు. అంటే ఎందుకు 3 సార్లు? అంటే 3 నెలలు కాబట్టి 3 సార్లు. కొందరు 6, 9 అంటున్నారు, ఎందుకు అట్లా? ఇప్పుడు ఇది స్టేట్ కార్డు కాబట్టి ఒకటేసారి సింగిల్ ట్రాన్సాక్షన్, 3 ట్రాన్సాక్షన్, జూన్, జూలై, ఆగస్ట్. అదే సెంట్రల్ కార్డ్ అయింది అనుకోరి, జూన్ది సెంట్రల్ కోటా వన్స్, స్టేట్ కోటా వన్స్, సేమ్ అట్లా 6 టైమ్స్ కొట్టాలి. అలా ముందు అట్లా తీసుకోకపోయారు కదా మరి? ఆ స్టేట్ కూడా లేదు, స్టేట్ సెంట్రల్ అనే డిఫరెన్స్ లేదు, సపరేట్ లేదు. అప్పుడు ఓన్లీ 35 కార్డ్ సపరేట్ ఉండేది. అది కూడా అంటే దాని స్టాక్ సపరేట్ ఉండేది.
ఇప్పుడు ఇట్లా ఒక మనిషికి ఎంత టైం తీసుకుంటుంది మీకు 6 సార్లు తీసుకోవాల్సి వస్తే ఇప్పుడు 6 సార్లు తీసుకుంటే అరౌండ్ 12 to 13 మినిట్స్ పడుతుంది ఒక మనిషికి? ఒక మనిషికి. మామూలుగా అయినా సింగిల్ స్టేట్ కార్డ్ అయినా కూడా 5 మినిట్స్ పడుతుంది. యావరేజ్గా పర్ హవర్ 8 to 9 మెంబర్స్ అవుతున్నారు. గంటకి 8 మందికి మాత్రం ఇవ్వగలుగుతున్నారు. అదే అంతకుముందు గంటకు 20 నుంచి 25-30 మంది వరకు ఇచ్చేటోళ్ళం. పర్ డే వచ్చేసి అరౌండ్ 250 ప్లస్ అయినా మేము అందరికి ఇచ్చేవాళ్ళం, సర్వ్ చేయగలుగుతుంటే. ఇప్పుడు 3 నెలల రేషన్ పంపిణీ చేయాలని నిర్ణయించినప్పుడు మీతోటి ఏమైనా రేషన్ డీలర్ తోటి మీటింగ్ పెట్టారా? పెట్టినప్పుడు ఇట్లాంటి సమస్యలు వస్తాయని మీరు ఏమైనా ఊహించారా? మాకు అసలు ఐడియా లేదు. మీటింగ్ పెట్టిరా అసలు మీకు? ఐడియా లేదు. ఇప్పుడు ఈ నెలలో 3 నెలలు ఇస్తున్నప్పుడు ఈ సమస్యలు మీరు గుర్తించారు కదా, ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారా? ఏమంటున్నారు వాళ్ళు? మేము చెప్తున్నాము, దాన్ని సాల్వ్ చేస్తున్నాము అని చెప్తున్నారు. ఎట్లా ఇస్తే మీకు ఈజీ అవుతుంది? సింగిల్ ట్రాన్సాక్షన్ పెడితే ఏ ప్రాబ్లం ఉండదు. అండ్ ఇంకోటి ఏంటంటే ఈ బ్లూటూత్ కనెక్టివిటీ తీసేస్తే ఏ ప్రాబ్లం ఉండదు. ఇంకా త్వరగా ఇవ్వచ్చు. ఇప్పుడు వెయిట్ చేసేటప్పుడు కూడా, జోకేటప్పుడు కూడా 3 సార్లు జోకాలన్నా ఒకసారి కలిపి 3 నెలలు జోకచ్చు? 3 సార్లు జోకాలి. 3 సార్లు జోకాలి, దాంతో ఆలస్యం అవుతుంది. జోకాలి. మళ్ళీ వెయిట్ బ్లూటూత్ ఉంటుంది కదా, 1 గ్రామ్ డిఫరెన్స్ వచ్చినా అది డిస్కనెక్ట్ అవుతుంది. మళ్ళీ కనెక్ట్ చేయాలి, మళ్ళీ బ్యాలెన్స్ చూడాలి. ఇది చాలా సమస్యలు అయితే ఉన్నాయి. రేషన్ సన్న బియ్యం ఇస్తున్నందుకు ప్రజల్లో సంతోషం ఉన్నప్పుడు కూడా 3 నెలల బియ్యం వేయడం ఇంకా సంతోషంగా ఉన్నప్పుడు కూడా ప్రాసెస్ మాత్రం చాలా ఆలస్యం అవుతుంది. ఒక్కొక్క వ్యక్తికి ఇప్పుడు అతను చెప్తున్న ప్రకారం స్టేట్ కార్డ్ అయితే 3 సార్లు తంబు తీసుకోవాల్సి వస్తుంది. అట్లా 7-8 నిమిషాలు పడుతుంది. కెమెరామెన్ కవికుమార్తో వెంకటేష్, V6 న్యూస్, కరీంనగర్ నుంచి.